హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కుట్టేది ఎక్స్ప్లోరర్. ఈరోజు నేను పోస్ట్ చేసే వీడియో పోస్ట్ చేయాల్సిన టైం కంటే కొంచెం లేట్ అయింది, బట్ వర్త్ వాచింగ్ టిల్ ది ఎండ్ బికాస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై అదర్ ఫేవరెట్ వీడియో ఫ్రమ్ మై యూట్యూబ్ ఛానల్. ఎందుకు అంటే మేము ఎస్యానంలో ఉమెన్ టోర్నమెంట్ ఫర్ ద ఫస్ట్ టైం జరిగిన ఉమెన్ టోర్నమెంట్కి అయితే వచ్చేసామన్నమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ లైవ్ ఎక్స్పీరియన్స్ దట్ ఐవ్ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ఇట్స్ సో గుడ్. ఇది యాక్చువల్గా 3 days జరిగింది, బట్ నేనైతే నాకు తెలిసింది సెకండ్ డే. సో సెకండ్ డే అండ్ థర్డ్ డే కూడా నేను అటెండ్ అయినాను. అక్కడ కోల్డ్ వెదర్ ఉండడంతో కొంచెం అట్లా ప్యాక్డ్ వచ్చినాం అనమాట. చూడండి, పక్కనే బీచ్, ఇటు పక్కనేమో వాళ్ళు ఉమెన్స్ ప్లే చేస్తున్నారు. ఐ కాంట్ టెల్ యూ, ఫర్ ద ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ స్పీచ్లెస్ అనమాట. అసలు స్పెల్ బౌండ్, వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యాడ్. ఫస్ట్ కొద్దిసేపు బోరింగ్గా ఉండింది, తర్వాత చాలా బాగుంది. అండ్ ఇన్ బిట్వీన్ నేను లాస్ట్ టైం ఎస్యానంలో వీడియో షాట్ చేసినప్పుడల్లా నేను చెప్తాం అనుకున్నాను, కనిపిస్తుంది యాక్చువల్గా హాస్పిటల్ అనమాట. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు అండ్ ఆయన ఏ ట్రీట్మెంట్ అన్నా కూడా చాలా బాగా చేస్తారు. చేసిన ప్రతి ట్రీట్మెంట్కి కూడా బాగా రిజల్ట్ వస్తుంది అని అయితే అంటారు. ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు కూడా వస్తారు. అండ్ మా పేరెంట్స్కి, మా మమ్మీకి ఆర్థరైటిస్ ఉండే, ఆయన దగ్గర వాడిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది అనమాట. మేబీ మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని ఇందులో కూడా నేను షేర్ చేస్తాను. కావాలంటే మీరు కనుక్కోండి. ఎస్యానంలో ఉండే ఆయన దగ్గర ట్రీట్మెంట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఆయన పేరు వచ్చేసి కామేశ్వరరావు. మీరు ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరిని అడిగినా కూడా చెప్తారు. డెఫినెట్గా రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మా మదర్కి చాలా ఇయర్స్ ఆర్థరైటిస్ గురించి వేరే వేరే మెడికేషన్ వాడినా కూడా మాకు రిజల్ట్ రాంది. ఆయన దగ్గర వాడినప్పుడు బాగా వర్క్ అయింది. మా మదర్కనే కాదు, చాలామంది ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్తారు. సో జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై ఇఫ్ యు ఆర్ డీలింగ్ విత్ సమ్ హెల్త్ ఇష్యూస్ అనమాట. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. సో ఇక్కడ చూడండి, మేము ఎంటర్ కాగానే లుక్ ఎట్ దాట్. ఇది యాక్చువల్గా రీసెంట్గా పెట్టింది. నేను చాలాసార్లు చెప్పినా కదా, చిన్న ఊర్లో పెద్ద బీచ్ అని. ఇప్పుడిప్పుడు డెవలప్ చేస్తారు. ఐఎమ్ సో హ్యాపీ, సో గ్లాడ్. ఫస్ట్ టైం అంటే నేను వీడియో తీసినప్పుడు నేను ఫీల్ అయినా, అరే ఇంత మంచి చిన్న ఊర్లో ఇంత మంచి ప్లేస్ ఉందే, తెలుస్తలే జనాలకి అనుకున్నా. బట్ సమ్హౌ ఇట్స్ గెటింగ్ డెవలప్డ్ అండ్ చాలా మంచిగా అనిపించింది నాకు ఇదంతా చూసి కూడా. అండ్ ఫస్ట్ టైం ఇక్కడ ఇలాంటి టోర్నమెంట్ కూడా జరగడం కాబట్టి చాలామంది చాలా ప్లేసెస్ నుంచి కూడా వచ్చారనమాట. చూడండి, అదంతా మంచి ఫీల్ వస్తుంది. పక్కనే బీచ్, ఇటు పక్కనే ఉమెన్ టోర్నమెంట్ అండ్ విలేజ్లో ఎస్పెషలీ వాళ్ళకి చాలా ఐ క్యాచీగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, ఓల్డ్ పీపుల్ కూడా వచ్చారనమాట. నాకు వాళ్ళని చూసుకుంటే చాలా సంతోషం అనిపించింది. ఫస్ట్లీ ఇక్కడ వచ్చిన నేషనల్ లెవెల్ ప్లేయర్స్ అందరికీ కూడా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచ్యులేట్ దెమ్. ఎందుకంటే వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఉంటే ఇక్కడికి వచ్చి ఉంటారు కదా. మనం జస్ట్ అక్కడ ఉండి సిల్లీగా కమెంట్స్ చేసేస్తాం. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ జస్ట్ స్పీక్ కామ్. కానీ వాళ్ళు ఎంతో ఎఫర్ట్స్ పెడితే ఇక్కడికి వస్తారు కాబట్టి ఐ అప్రిషియేట్ ఎవ్రీ ఉమెన్ అండ్ ఎస్పెషలీ సపోర్ట్ చేసిన పేరెంట్స్కి, ఎవరెవరైతే వాళ్ళని ఈ స్టేజ్కి రావడానికి సపోర్ట్ చేసినారో వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. వితౌట్ పేరెంట్స్ ఆర్ వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ అయితే మనం వాళ్ళు ఇక్కడికి రారు కాబట్టి. సో నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ పొలిటీషియన్స్ ఇదేదో ఫైర్ చేస్తున్నారు, క్రీడా జ్యోతి అయితే ఫైర్ చేస్తున్నారు. జనరలీ నేను కొంచెం పాలిటిక్స్కి దూరంగా, పొలిటీషియన్స్కి దూరంగా ఉంటాం కాబట్టి. సో అక్కడ అండ్ మొన్న జరిగిన ఈ పుష్ప మూవీ ఇన్సిడెంట్తో కూడా ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ హ్యూమన్ జస్ట్ లైక్ అస్ కదా. మనం వాళ్ళని చూసి ఎక్సైట్ అయిపోయి పడిపోయి కింద మీద పడి ఇదంతా నాకు కొంచెం, ఏమైనా కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే నేను ఆ ప్లేస్ నుంచి దూరంగా ఉండడానికి ట్రై చేస్తారు. మనల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జడ్జ్ చేసుకోవాలి. దే ఆర్ ఆల్సో లైక్ హ్యూమన్స్ లైక్ అస్ కదా. మనం ఎందుకంత క్రేజ్ చూపిస్తున్నాం అని అనుకోవాలి. ఇట్స్ ఓకే, వాళ్ళు యాజ్ ఎన్ ఆర్టిస్ట్గా, యాజ్ ఎ పొలిటీషియన్గా అడ్మైర్ చేయడంలో తప్పులేదు. కానీ అంత క్రేజ్ తెచ్చుకొని మన ప్రాణాల మీదకి తెచ్చుకునే అంత ఇదిగా అయితే ఉండకూడదని నా పర్సనల్ ఒపీనియన్. ఇదేదో ఎవరికైనా ఫ్రెండ్ అయి ఉంటే ఐ డోంట్ మీన్ ఇట్ దట్ వే. ఓకే, సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. ఓకే, సో ఇక్కడ ఉన్న ఈ ప్లేయర్స్ ఐ థింక్ వీళ్ళు డిఫరెంట్ స్టేట్స్ నుంచి 2 ప్లేయర్స్ అయితే ఆడుతున్నారు.
నా ఫేవరెట్ అయితే వీళ్ళు ఈ ప్లేయర్స్ అనమాట. ఇక్కడ ఆడుతున్నారు కదా, ట్రస్ట్ మీ, నాకు అస్సలు నేను వాళ్ళ నుంచి ఐస్ తీయలేకపోయినా. ఇటు సైడ్ అంటే దిస్ గ్రే షర్ట్ వాళ్ళేమో మన ఆంధ్ర, అండ్ ది అదర్ సైడ్ ఇస్ తమిళనాడు సైడ్ వాళ్ళు. ఇద్దరికిద్దరు వెరీ 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 వెల్ ప్లేడ్ అనమాట. బోత్ ఆఫ్ దెమ్ డిజర్వ్ ది రివార్డ్స్ అండ్ అవార్డ్స్ అనమాట. ఎంత ఎక్సలెంట్గా ఆడినారంటే ఇట్స్ టూ గుడ్ అనమాట. వాళ్ళు తమిళనాడు సైడ్ వాళ్ళే కానీ అండ్ మన వాళ్ళే కానీ నాకు ద డిజర్వింగ్ వన్స్ షుడ్ విన్ అనుకున్నాను. అండ్ తమిళనాడు వాళ్ళు విన్ అయినారు. ఐఎమ్ హ్యాపీ బికాస్ ఎవరైనా కూడా ఎఫర్ట్స్ పెట్టి అందరూ రేస్లో వచ్చిన వాళ్ళందరూ కూడా విన్ అవ్వలేరు కాబట్టి ద బెస్ట్ వన్స్ వన్ ద మ్యాచ్. మన వాళ్ళే విన్ అవ్వాలనే స్వార్థం మనకు ఉండకూడదు. ఎవరు డిజర్వింగ్ అయితే వాళ్ళు విన్ అవ్వాలి కాబట్టి నేనైతే అలా అనుకుంటాను. సో తమిళనాడు వాళ్ళు విన్ అయ్యారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ. వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్లే చేయడమే ఒక సక్సెస్లా నేనైతే ఫీల్ అవుతాను. ఇట్స్ ఎ లెసన్ ఫర్ దెమ్, నాట్ జస్ట్ హియర్, ఇంకా చాలా ఆడతారు కాబట్టి. వీళ్ళు చాలా 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 వచ్చిన అందరు ప్లేయర్స్లో కూడా వీళ్ళిద్దరు అండ్ వాళ్ళిద్దరు, వీళ్ళ నలుగురు కూడా చాలా బాగా ఆడినారు అనమాట. జస్ట్ మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. సో అది అనమాట, చూసారు కదా ఎంత బాగా ఆడినారో. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ద విన్నర్స్. రన్నర్స్ మన ఆంధ్ర వాళ్ళు. ఇట్స్ ఓకే, మేబీ నెక్స్ట్ టైం మనం ఇంకా బెటర్ ప్లేస్లో, బెటర్ పొజిషన్లో, బెటర్ విన్నర్స్గా ఉంటామేమో. ఇట్స్ జస్ట్ లెర్నింగ్ కాబట్టి ఐ విష్ ఆల్ ది సక్సెస్ ఫర్ ఆల్ ద పార్టిసిపెంట్స్ అండ్ ఎవ్రీ వన్ అవుట్ హియర్. సో ఇది అక్కడ మధ్యలో అందరినీ లైట్స్ ఆఫ్ చేసేసి ఇట్లా ఫ్లాష్ ఆన్ చేయమని చెప్పినారనమాట. ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో చూడండి, అందరూ ఫుల్ ఎక్సైట్మెంట్తో ఆన్ చేసినారు. అండ్ అప్పటికి ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వలేదు, వాళ్ళు జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు అనమాట. డోంట్ వరీ, అంటే గేమ్ మధ్యలో ఇట్లా చేస్తున్నారేమో అని మీరు అనుకోకండి. సో యా, ఇది సెకండ్ డే జరిగింది, థర్డ్ డే జరగలేదు. చూసారు కదా. అండ్ ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి మినీ గోవా లాగా చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ అయితే ప్లాన్ చేసినారని నేను విన్నాను. నేను ఈ వీడియో బిఫోర్ సంక్రాంతి నేను పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సూరసాని యానంలోకి డెఫినెట్గా రండి. కొంతమంది జబర్దస్త్ సెలబ్రిటీస్ అండ్ సమ్ అదర్స్ కూడా వస్తున్నారంట. ఐ డోంట్ నో హౌ ఇట్స్ గాన్ బీ అని, కాకపోతే ఐఎమ్ ష్యూర్ డెఫినెట్గా బాగుంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లాంటి చిన్న విలేజ్లో పెద్ద ఈవెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్గా, అండ్ ఎస్పెషలీ ఇక్కడ సైడ్ ఆంధ్ర సైడ్ సంక్రాంతి చాలా గ్రాండ్గా చేస్తారు కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ అయితే మనం గెయిన్ చేయొచ్చు. ఒకవేళ మీరు వేరే ప్లేసెస్ నుంచి చూస్తున్న వాళ్ళైతే, లేదా మీరు చాలామంది ఆంధ్ర ఈ టైంలో సంక్రాంతి టైంలో వచ్చే ప్లాన్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మీరు ఇక్కడికి వచ్చి ఇందులో కూడా పార్టిసిపేట్ చేయండి. యూ విల్ లవ్ ఇట్. సో యా, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, అంటిల్ ద నెక్స్ట్ టైం.